హాయ్ ఫ్రెండ్స్! మీకొక అందమైన కథ చెప్తాను. ఒక పిచ్చుక ఒక అడవిలో ఉంటుంది. అది చాలా అందమైన జీవితం గడుపుతుంటుంది. ఒకరోజు అక్కడ చుట్టుపక్క ఎక్కడ గూడు కట్టుకోవాలో తనకు అర్థం కాలేదు. ఒక పాడుబడ్డ టెంపుల్‌లో టెంపుల్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తుంది, సెర్చ్ చేస్తుంది. ఎక్కడ గూడు కట్టుకోవాలి అని. అప్పుడు ఆ పిచ్చుకకి ఒక చిన్న గంట కనిపిస్తుందనమాట. టెంపుల్‌లో ఉన్న గంట. సో, ఆ లోపల చాలా కంఫర్ట్‌గా ఉంది అని చూసుకుంటుంది. చ సో, దగ్గరగా ఉన్న పుల్లలు, ఆకులు, చిన్న చిన్న తీగలు అన్నీ తెచ్చుకొని ఎంతో అందమైన గూడు కట్టుకుంటుందనమాట. లోపల ఉంటుంది, నివసిస్తుంది, కావాల్సిన ఫుడ్ తెచ్చుకుంటుంది, మంచిగా నివసిస్తూ ఉంటుంది. ఇంకా ఎగ్స్ పెడుతుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు గడిచాక అక్కడికి మాంక్స్ వస్తారనమాట. ఋషులు అలాగా. వాళ్ళు ఆ టెంపుల్‌లో తిరిగి పూజలు అలా చేద్దాము అని చెప్పి అనుకుంటారు. ఆ తర్వాత ఆ పూజ చేయడానికి వచ్చినప్పుడు ఆ గంటను కూడా శుభ్రం చేసుకుందాము, ఆ గంటను కూడా యూజ్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు ఆ ఋషులు ఆ గంటను మోగించినప్పుడు అందులో ఉన్న ఆ నెస్ట్ అంతా కింద పడిపోతుంది. ఎగ్స్ పగిలిపోతాయి. అప్పుడు ఆ సన్నివేశాన్ని ఆ తర్వాత పిచ్చుక చూసుకొని చాలా బాధపడిపోతుందండి. అప్పుడు బాధపడిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందంటే చాలా బాధపడి అంతా చూస్తుంది. ఎందుకు నాకిలా అయింది అని. నాకే ఎందుకిలా అయింది అని. బట్ తరువాత చిన్నగా తనదు ఆ బాధ నుంచి తేరుకొని ఇంకొక వేరే ప్రదేశానికెళ్ళి ఇంకో నెస్ట్ కట్టుకుంటుందనమాట. చుట్టూ గ్రీనరీగా ఎంతో అందమైన గూడు కట్టుకుంటుంది. ఒక చెట్టు దగ్గర చుట్టుపక్కల జలపాతాలు, ఒక సన్నటి అందంగా ఉన్న చెట్లు, గాలి ఎంతో కూల్‌గా వస్తూ ఉంటుంది. ఆ గాలి వాతావరణం వల్ల మంచి గూడు కట్టుకుంటుంది. ఎంతో అందంగా అనిపిస్తుంది తనకి. అప్పుడు అనిపిస్తుంది నేను అక్కడి నుంచి రావడం వల్ల నాకు చాలా మంచి జరిగింది. నేను చాలా అంత అందమైన ప్లేస్‌కొచ్చేసాను అని. సో, మనం కూడా అలాగే మన కంఫర్ట్ జోన్ అనేది ఏమన్నా ఇబ్బందయ్యి కానీ అలా చెదిరిపోతే సో, దాని నుంచి తేరుకొని మంచి ఇంకొక మన జాబ్‌లో ఉంటే లేదా ఎందులో అయితే ఇబ్బంది పడి బయటకొచ్చేసామో ఇంకొక మంచి అవకాశం గురించి చూసుకోండి. మీ లైఫ్ చాలా అందంగా తయారవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.